అందరికి శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్. ప్రైవేట్ దవాఖానాల పేదలకు వైద్యం అందదట ముందు తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా ఆరోగ్యశ్రీ సేవలు పెడుతుండ్రట బంధు. బీఆర్ఎస్ లీడర్లు యూరియా వంక పెట్టుకొని చేస్తుండ్రట తప్పులు. వ్యవసాయ ఆఫీసుల కాడ కార్పొరేటర్లు కావాలనే పెడుతుండ్రట చెప్పులు. బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ రైతుల మీద అసలు లేనే లేదట ప్రేమ. యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి రైతుల లెక్క ఆడుతుండ్రట డ్రామా. కాంగ్రెస్ మంత్రులు దళాల్ బేరకాలతోని కలుపుతుండ్రట అస్తాలు. మినిస్టర్లు దొంగతనంగా అమ్ముకుంటున్నారట యూరియా బస్తాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లకు అసలు లేదట సిగ్గు శరం. బీఆర్ఎస్ లీడరు రావుల శ్రీధర్ రెడ్డి సారు మంచిగానే అయ్యాడు గరం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆగస్టు నెలాఖరు నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ సేవలు పురాగా బంద్ చేస్తారట. అగో మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పైకాన్ని 10 లక్షలు చేసి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు నడిమిట్ల నాగలిచ్చినట్టు ఇట్లా బంధు పెట్టాలనుకున్నాడు ఏందే అంటే ఈనుండ్రి. పేదలు కార్పొరేట్ దవాఖానలకు పోయి ఖరీదైన వైద్యం చేయించుకోలేరు. గవర్నమెంట్ దవాఖానలలో ట్రీట్మెంట్ చక్కగా అందుతలేదని నారాజులు ఉంటుర్రు. ఎవరికన్నా పేదలకు పెద్ద బీమార్లు వస్తే ప్రైవేట్ దవాఖానలకు పోయి చూపెట్టుకునేంత పైకం ఉండదు కాబట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పుణ్యాన వాళ్ళకి ఇక అసొంటి రంది ఉండదు. లక్షలు ఖర్చు అయితే అని ఫికర్ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ హాస్పిటల్స్కు పోయి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఏం తక్కువ 5 లక్షల రూపాయల దాకా సర్కారే పైకం భరిస్తుందని అప్పట్లో పెట్టిన ఆ పథకానికి ఇంకా జర్రని మెరుగులద్ది మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిన తొలుతల ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ కూడా దాన్ని 10 లక్షలకు చేసిండు. ఇక ఈడికే అందాల బామల అందాల ఆరబోతలకు ప్రపంచ సుందరి మనుల వయ్యారాల ఉలకబోతలకు కోటాను కోట్లు ఖర్చు చేసి పెద్ద పెట్టుబడులు తెస్తామని బాతాల పోషెట్టిని మించి బాగానే నరికిన రేవంతాల సారు ఇక రాష్ట్రంలో అప్పు పుట్టేటట్టు లేదు. నన్ను కోసిన రూపాయలది నన్ను కోసుక తింటారా బీడిబిచ్చం కళ్ళు ఉద్దిరా అన్నట్టు ఉన్నది అనే కాడికి వచ్చింది అన్నాడు. పాపం పెరిగినట్టే ప్రభుత్వంకు అప్పులు పెరిగిపోతున్నాయట. అప్పు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ అప్పు కూడా ఏడాది నుంచి గుట్ట లెక్క వేరకపోయిందట. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఊకుంటారా? ఎన్ని దినాలని ఇట్లా ఉద్దరకు ట్రీట్మెంట్ చేయమంటారు? మాతోని కాదని ఆయనతో చేతులు లాబట్టి ఏమున్నా ఈ ఆగస్టు నెలాఖరు దాకా చేసి వచ్చే నెల నుంచి బంధు పెడతామనే కాడికి వచ్చిందట. ఇక ఈ ముచ్చట తెలిసి మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ అయ్యేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వారం 10 దినాల సంధి యూరియా కోసము రాష్ట్రమంతా తుక్క పెక్కుడుకుతుంది. రైతులంతా వ్యవసాయ ఆఫీసుల కాడ చెప్పులు లైన్లో పెట్టి చెప్పరాని తిప్పలు పడుతుండ్రు. ఆధార్ కార్డులు సాలుపూత పెట్టి అరిగోసలు పడుతురు కదా. అయితే వాళ్ళంతా అన్నదాతలు కాదట, వాళ్ళు రైతులే కాదట. రైతులు కానోళ్లకు వ్యవసాయ ఆఫీసుల కాడ ఏం పని అంటే ఈనుండ్రి. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇక చెప్పుర్రి. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన పడుతున్నారు. యూరియా అవసరం ఉన్నోళ్ళు అన్నదాతలు అందరూ కొంటపోతే వాళ్ళతోని మీకు ఏ బాధ లేకపోతే మరి వీళ్ళనేమంటారు సారు? ఈయన కూడా యూరియా కోసం కాకుండా రాజకీయం అవసరాల కోసమే ఈడికొచ్చి అధికారులతోని లొల్లి పెట్టుకుంటుండా. అయినా మీరు ఇస్తామన్న యూరియా ఇయ్యకుండా సాలినన్ని బస్తాలు స్టాకు తెప్పియకుండా తిప్పలు పెట్టుడు ఏంది? మరి మీరన్నట్టు రాజకీయ ముసుగుల రైతులోలే డ్రామాలు ఆడుతున్నారని చెప్తున్న ఆ లీడర్లకు ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళని ఏం చేయమంటారు సారు? కేంద్రంతో దెబ్బలాడండి. మీరు రేపు ఓట్లు ఎవరికేస్తారో కూడా మాకు తెలుసు. మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి 2 లక్షలు. వాళ్ళు సెంట్రల్ సర్కారుతోని కొట్లాడి యూరియా తెచ్చినాక మీరు క్రెడిట్ను మీ ఖాతాలు వేసుకుంటారా? మరి మీరు మలి సర్కార్ల పాలనగిరి ఎలుగబెడుతున్నది ఎందుకు సారు? గుడ్డి గుర్రాల పనులు తోమేదందుక గాడుదులు పెట్టే గుడ్లేరేదందుక? మీ ముచ్చటెట్లున్నదంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు యూరియా ఇయ్యలేక ఇట్లా చెప్తుండ్రేమో అనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు సాలుపూత పెట్టి వ్యవసాయ ఆఫీసుల కాడ యూరియా కోసం పిట్టకు పెట్టుకుని ఎదురు చూస్తున్న రైతులు అన్నదాతలు కాదట. వాళ్ళంతా పని పాటలే నొల్లట. అగో రైతులమే అని వాళ్ళు రగిలిపోతుంటే వాళ్ళు రైతులే కాదని ఎవరన్నారే బాలన్న అంటే బస్సుల మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. అయ్యా పొన్నం ప్రభాకర్ సారు, అన్నం పెట్టే రైతులు కాకుండా కొందరికి సున్నం పెట్టే కొందరు దొంగ లీడర్లు వ్యవసాయ ఆఫీసుల కాడ చెప్పులు లైన్లో పెట్టి పంచాది మోపు చేస్తుర్రా? మంచిగా మనసుకు పడతాడు చెప్పుండ్రి. రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి
రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి మసిపూసి మారేడుకాయ చేస్తే నిజం అబద్ధం అయిపోదు కదా, అది సరిగాని అట్లా చేస్తున్న వాళ్ళు ఎవరో అది చెప్పుర్రు సార్ ముందుగాల. ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. సెంటర్లో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఓడిపోయి దివాలా తీసి బీడిపిచ్చాం కళ్ళు ఉద్దెరా అన్నట్టు ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కు అయ్యి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కారు మీద బట్టగాల్చి వేసి ఎరువులు ఊరియా బస్తాలు ఇస్తలేదని బదనాం చేస్తేందుకు నమస్తే తెలంగాణ పేపర్లో రాసుకుంటా నకరాలు చేస్తున్నాయి అంటున్నాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ సారు, నిజం నీళ్ళల్లో వేసినా చెడద అంటారు. మీరు ఇట్లా నిజాన్ని అబద్ధమని చెప్పినంత మాత్రాన అబద్ధం కాకుండా పోతుందా? ఒక ఊరియా కోసమే రాష్ట్రం మొత్తం మీద అన్నదాతలు ఏ వ్యవసాయ ఆఫీస్ కాడ చూసినా రోడ్లు ఎక్కుతుర్రు అని మీకు అనుకూల మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి కదా. అంటే వాళ్ళు కూడా నమస్తే తెలంగాణ పేపర్ బాపతోలేనా? అయినా యూరియా స్టాకు తెప్పిరి అంటేనేమో మీ వ్యవసాయ మంత్రి తుమ్మల సారేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను బీజేపీ వాళ్ళతోని కొట్లాడమని చెప్తాడు. మీరిట్లా చెప్పుడు చూస్తుంటే అసలు మీకు రైతులకు యూరియా ఇవ్వాలని ఉన్నదా, లేకుంటే ఇయ్యొద్దని ఉన్నదా? ఏమనంటే మాది రైతు ప్రభుత్వము అంటారు. ఖుద్దు రైతులే రోడ్లు ఎక్కి మందు బస్తాల కోసం మలి సర్కారును మందలిస్తుంటే వాళ్ళను బీఆర్ఎస్ లీడర్లు అనుడు అసలు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఒక పని చేయండి సారు, ఎవరైతే వ్యవసాయ ఆఫీసుల కాడ చెప్పులు లైన్లో పెట్టిర్రో వాళ్ళ వీడియోలు ఉంటాయి కదా, అగో వాళ్ళ ముఖాలు చూసుకుంటా వాళ్ళకు వ్యవసాయం భూమి ఉన్నదో లేదో ఊర్ల పొంట ఇందిరమ్మ ఇంట్లో వంక పెట్టుకొని కమిషన్లు తీసుకుంటుర్రని అంటున్నా మీ ఇందిరమ్మ కమిటీ, మీ కాంగ్రెస్ బుడ్డ లీడర్లు ఉంటారు కదా, అగో వాళ్ళతో ఎంక్వైరీ చేయించుర్రి. అప్పుడు కూడా రైతులు కాదు అంటే అప్పుడు మీరు దేనికంటే దానికి సై అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అసలు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసము ఇంతగానము రైతులు ఎందుకు గోసలు పడుతుండ్రో ఎరికేనా? కేంద్ర ప్రభుత్వం సాలినన్ని యూరియా బస్తాలు పంపక రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన టైంకు ఇస్తామని ఇయ్యకపోయే వరకల్లా ఇబ్బంది ఉన్నదేమో అనుకుంటారు కదా. కానీ అట్లా మందు బస్తాల కొరత ఏర్పడేందుకు ముమ్మాటికి మంత్రులే కారణమట. ఎట్లనంటే ఇగో ఇట్లనట. అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇక చెప్పుర్రి. విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు దళారుల కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్పినట్టు అప్పచెప్తున్నారు. కొంతమంది మంత్రులని ఇట్లా ఉత్తగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఊదుగాలది పీర్లేవది. నిజంగానే కేంద్రం నుంచి వచ్చిన యూరియాను అమ్ముకున్న మంత్రులు ఎవరు ఉండ్రో వాళ్ళ పేర్లతో సహా బయట పెట్టుండ్రి, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పుండ్రి. ఆ కొంటున్న దళాల బేరకాల భాగోతం కూడా బరిబద్దలు చెయ్యండ్రి. అట్లా చేయకుండా ఇట్లా చెప్తే ఏం రాదు సారు. మీ బీఆర్ఎస్ లీడర్లే కావాలని చెప్పులు లైన్లో పెట్టి షెయి సర్కారును బదనాం చేసి బాధాలరా చేస్తుండ్రని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా అనబట్టిరి. మీరేమో షెయి పార్టీ మంత్రులే దొంగసాటుగా దళాల బేరకాలకు యూరియాను అమ్ముకుంటున్నారని అనబడితిరి. ఇట్లా ఒకళ్ళను ఒకళ్ళు దెప్పి పొడుచుకొని ఒకళ్ళను ఒకళ్ళు ఎత్తి పొడుచుకొని ఎత్తేసుకొని 7 శాట్ల మన్ను మీద గుమ్మరించుకొని జనం చెవుల మంచిగా లొటపీస్ పువ్వులు పెడుతున్నట్టున్నారు కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలుబడి ఎలగబెడుతున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఎవ్వి కూడా లేవట. సిగ్గు తీయించుకునేంత సిగ్గు తక్కువ పని రాష్ట్రంలో పాలనగిరి ఎలగబెడుతున్న షెయి పార్టీ నాయకులు ఏం చేసి ఉంటారు? ఇంతకు అట్లా ఎవరన్నారే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా మన బాలన్న ముచ్చట్ల లగు పట్టుకొచ్చిన చూడుండ్రి, ఆయన చెప్పేది నుండ్రి. రావుల పార్టీలో రంది లేకుంటున్న రావుల శ్రీధర్ రెడ్డి సారు ఇక మీ రాగాలు వినిపియండ్రి. కృత్రిమంగా లైన్లు సృష్టిస్తున్నమాట. కొద్దిగానైనా సిగ్గుశరం ఉండాలండి మాట్లాడేటప్పుడు. బాధ్యత గల మంత్రులుగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఏమంటున్నామనే విషయాన్ని గమనించి మాట్లాడాలి కదా. ఎందుకు ఇట్లా అన్నాడు, ఎవలను అన్నాడు అంటే ఇగో అన్న మనిషిని కూడా తెచ్చినా చూడుండ్రి. వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. చెప్పులు లైన్లో పెట్టి వ్యవసాయ ఆఫీసుల కాడ చెప్పరాని గోసలు ఎల్లదీస్తున్న వాళ్ళు రైతులు కాదు అని ఇట్లా పొన్నం సారు అన్నందుకు రావుల శ్రీధర్ రెడ్డి సారు ఇట్లా మాటలతోనే సారుకు సున్నం పెట్టిండు. శ్రీధర్ రెడ్డి సార్ ఇంకా అన్నాడు నుండి. కృత్రిమ లైన్లు మేము సృష్టిస్తామా? ఎవరిని అవమానిస్తున్నావు పొన్నం ప్రభాకర్ గారు? కొద్ది గొప్ప తెలంగాణ కోసం నీవు కూడా కాస్త శ్రమించిన వాటి కొద్ది గౌరవం ఉండే. ఇటువంటి మాటలు మాట్లాడి ఆ గౌరవం పోగొట్టుకోవద్దని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్ర సర్కారే యూరియా ఇస్తలేదని తెలంగాణలో ఏలుబడిలున్న మలి సర్కారు అనుడు. బీఆర్ఎస్ లీడర్లు ఏమో యూరియాను మంత్రులే అమ్ముకుంటుండ్రు అనుడు.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కారు పార్టీ వాళ్ళే లేని కయ్యాలు మోపు చేస్తుండ్రు. నిజంగా రైతులకు మేలు చేయాలని బీఆర్ఎస్ వాళ్ళకు ఉంటే కేంద్రంతో కొట్లాడాలి అని కొందరనుడు. ఇవన్నీ కీసులాడాల నడమ ఇక యూరియా వచ్చినట్టే, అన్నదాతలకు అందినట్టే అనుకుంటుర్రు. ఏమో పోన్రి, గత ప్రభుత్వంలోనే యూరియా కొరత ఉండే. రైతు రాజ్యం తెస్తాము, ఇందిరామ రాజ్యంలో అన్నదాతలకు ఇలువ ఉంటుంది అంటే ఎగబడి ఓట్లేస్తే ఇప్పుడు తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని అన్నదాతలు ఆవేదన అంతా చెప్పుకునే కాడికి వచ్చింది. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ లీడర్లు యూరియాని కూడా రాజకీయం చేసేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుల్లుగోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క ఇద్దరికి పడతలేదు. ఇద్దరు ముక్కు సక్కిని ఉంటుండ్రు. ఒకటే పార్టీలో ఉన్న ఇద్దరు మహిళా మంత్రులు మంచిగా మాట్లాడుకుంటలేరు అని నిన్న మొన్నటి సంది వార్తలు బాగా వినబడుతున్నాయి కదా. ఆవిడ ముచ్చటనే ముంగడేసింది సీతక్క. సీతక్క, నిజంగా మీ నడమ ఎసొంటి కోపాలు ఎసొంటి అలకాలు లేవా? మేమిద్దరము సమ్మక్క సార్లమ్మలాగా కలిసి ఉన్నాం. ఎవరో కుట్రదారులు, పిచ్చోళ్ళు, మా అంటే ఒకటి వాళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ, ఆడోళ్ళు కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు అనే భావన తీసుకొచ్చి దాన్ని ఎవరో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అట్లాంటి సబ్జెక్టు. కానీ నాకు కొంచెం చైతన్యం ఉంది, ఆమెకు కూడా కొంత చైతన్యం ఉంది. ఆడోళ్ళు కొట్లాడు పెట్టుకోరు. ఇన్నరా వరంగల్ జిల్లాల గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, మహిళా మంత్రి సీతక్క ఇద్దరు కూడా సాక్షాత్తు మేడారం సమ్మక్క సారలమ్మలోలే కలిసి ఉంటున్నాము. అట్లా మేము మంచిగా ఉండు చూసి ఓర్వక ఎవరో రాయరంకులోళ్ళు మా నడమ అన్ని కీసులాటలు ఉన్నాయన్నట్టు క్రియేట్ చేస్తుండ్రు అంటుంది. అటు కొండా సురేఖ మేడం కూడా నాకు సీతక్క అంటే కొండంత ప్రేమ. మేము ఇద్దరం తోడబుట్టినోళ్ళం కాకపోయినా అంతకంటే ఎక్కువనే కలిసిమెలిసి ఉంటాము. అసలైన అక్క చెల్లెలకు జిరాక్స్ కాపీలమన్నట్టు ఆమె చెప్తున్నది. నిప్పులేందే పొగబుట్టది. వాళ్ళిద్దరు నడమ ఏ గడబడలేంది మాత్రము జిల్లాల గాలి కాదు కదా. రాష్ట్రంలో అంతమంది మంత్రులు ఉండగా ఈ మహిళా మంత్రుల ముచ్చటనే ఇట్లా ఎందుకు ముంగడికి వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడు షేప్ పార్టీ లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనా అనుకుంటున్నారట. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్తోని సహా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల దాకా అందరూ ముందు చూపుతోని ముంగడికి పోతారని షేప్ పార్టీ బుడ్డ లీడర్లు షడసంబూరంగా చెప్పుకుంటుంటే అట్లవల కనిపించినాయంటే చెప్తాపండి. చూసినరా, రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సచివాలయంకు పోయి ఆయన శాంబార్లో కూర్చొని సడగల శాఖ ఆఫీసర్లతో సమావేశం అయ్యిండట. సినిమాలు సమ్మె వాళ్ళ గోసలైతే బిరానే వాపినాం కానీ రాష్ట్రంలోనే రోడ్ల సంగతి ఎట్లున్నది. మొన్నటికి మొన్న మొగులుకు తూటు పడ్డది అన్నట్టే ఒకటే తీరుగా దంచి కొట్టిన వానలతోని పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టు అన్ని దగ్గరలో గత ప్రభుత్వంలో పోసిన కొన్ని రోడ్లు ఇచ్చకపోతే కొన్ని దగ్గరలో మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక కూడా వాగుల్లో కట్టిన డ్యాములు కట్టిన 2 నెలలకే వరదలకు కొట్టుకపోయినాయి అట. అట్లా కట్టిన గుణం తప్పిన గుత్తేదారులు ఎవరు? అసలు మొన్నటి వానలకు ఎన్ని రోడ్లు కొట్టుకపోయినాయి, ఎన్ని బ్రిడ్జీలు కూలిపోయినాయి, ఎన్ని తొవ్వలు ఖరాబ్ అయినాయి అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. ఇక అధికారులు కూడా ఉన్నట్టు చెప్పిర్రట. ఏమున్నది సారు, ఏడ చూసినా చాలా మట్టుకు సడకులు సత్యనాసున్నాయి. అవిటి రిపోర్టులు అన్నీ కూడా తెచ్చి మీ ముంగడ పెడతాము. ఏ సడకులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎన్ని దగ్గరలో మరమ్మతులు వేయించాలి, ఎన్ని దగ్గరలో ఆగమున్నదో అన్ని చెప్తామన్నారట. కానీ ఈ మీటింగ్ ఏందో ఈ మినిస్టర్ సారే ఎండాకాలంలో పెట్టి ఏడేడ ముప్పు పొంచి ఉందో ఏ రోడ్లు కొట్టుకపోతాయో అంచనా చేసుకొని ఆడ కూడా పనులు మంచిగా చేయిస్తే ఇప్పుడు ఇట్లా సమావేశం అయ్యి సడకుల గురించి అరుచుకునే కాడికి రాకపోవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడన్నా జర పనులు ముంగటేసుకుంటాము అంటున్నారు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, మంచిగా సడకులు పోపించి మీ సర్కారు మంచిది అనిపించుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యూరియా బస్తాల కోసం అన్నదాతలు అరిగోసలు పడుతున్నా, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు అయ్యి పసిపిల్లల పానాలు పోతున్నా, వరదలకు వాగులు వంకలు పొంగి డ్యాములు ఇచ్చకపోతున్నా, అవేవి పట్టనట్టు ఉన్న ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు సీన్మోలు చేస్తున్న సమ్మెను సలవడగొట్టిండట. ఎట్లా సలవడ్డదో దిల్రాజ్ సార్ చెప్తుండేనుండ్రి. అయ్యా దిల్రాజ్ సార్ ఇక చెప్పుండ్రి, సమ్మె సలవడేందుకు కారణం ఏందో. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. సో హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా తయారు చేద్దాం. ముఖ్యమంత్రి అయిన తొలుతలనే ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఏమన్నాడో యాదికున్నదా? ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్ గడ్డ మీద సినిమాలు తీసుకునే తట్టు తయారు చేయాలని చెప్పిండు కదా. అదే ముచ్చట మళ్ళా దిల్రాజ్ సార్ చెప్పిండు. మరి 18 దినాల బట్టి సినిమాల షూటింగ్లు, సీరియళ్ల షూటింగ్లు, టీవీ షోలు ఆపి టెక్నీషియన్లు చేసిన సమ్మె ఎట్లా సల్లబడ్డది అంటే 30% పెంచాలని సినిమా కంపెనీల పనిచేసేటోళ్ళు డిమాండ్ చేస్తే 22.5% అంటే అటు రూపాయల పావులంతో మందం పెంచుతున్నట్టు చెప్పేవారు కల్లా అట్లా సమ్మె సల్లబడ్డదట. ఏషకాళ్ళు ఏషగత్తెలు సినిమా కంపెనీల
హాస్పిటల్లో పనిచేసేటోళ్ళ జీతాలు సరిపోతలేవని సమ్మె చేస్తే ఇంత బిరాన స్పందించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు దేశానికి బువ్వ పెట్టే రైతులు వ్యవసాయ ఆఫీసుల కాడ చాలా దినాల బట్టి యూరియా కోసం పిట్టకు పెట్టుకుని ఎదురు చూస్తుంటే రోడ్లు ఎక్కి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తుంటే వాళ్ళను కూడా ఎందుకు పట్టించుకుంటలేడు ఓ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మీరన్న రేవంత్ సారుకు యాది చేసి సినిమాల గోసలు వాపినట్టే అన్నదాతల అవస్థలు కూడా వాపవనకపోయినరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మల్కాజ్గిరి మాజీ ఎంపీ మైనంపల్లి హనుమంతరావు సార్కు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సార్కు ఇద్దరికి అయ్యా కొడుకులకు ఓ పెద్ద మనిషి మంచిగా ఊదిబత్తీలు ముట్టించి ఊదుపోగ వేసుకుంటా పూజలు చేస్తుండు. దేవుళ్ళు 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 అంటుండు. ఆయనకా ఇద్దర్ల దేవుళ్ళు ఎందుకు గల్లబడ్డారో ఇది ఆయన మాటలనే ఇందాం పాండ్రి. వారేవా అప్పుడే పూజ మొదలైంది. మైనంపల్లి అన్నా ఉండి మా చిట్టినాయుడు ఇలా పూజ చేస్తాను. ఎందుకంటే ఇసొంటి వాళ్ళు ఉంటే ఏంటంటే మిట్లారా ఇక పూజ కూడా ఘనంగా అవుతుంది, పొగ మంచి గట్టిగా వస్తుంది. హనుమంత్ అన్నకు పూజ చేస్తాడంటే ఒక్క రౌండ్ తిప్పుదాం గట్టిగా. మెడల దండలు కూడా వేయకుండా అంత భక్తిగా ఎందుకు అట్లా పూజ చేయాలనుకుంటున్నావో అది చెప్పే అన్న. పూజ దేవుళ్ళు వీళ్ళు, మనకు తెలంగాణకు మనకు దేవుళ్ళు. మనకు వచ్చిన పీడ శని ఆ కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం కాలగర్భంలో గడిచిపోవాలని వీళ్ళు మాట్లాడాల్సిందే. వీళ్ళు ఏది మాట్లాడితే మనకు అది లాభం అన్నట్టు. ఇక కాంగ్రెస్ను పాతి పెట్టేదే వీళ్ళే. అగో కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పాతి పెట్టుడు ఏంది మంచిగా చెప్పు ముచ్చట. పల్లి రోహిత్ రౌడీయిజం, సిఐకి దమ్కి, నడి రోడ్డుపై గుండాలతో రచ్చరచ్చ ఏయ్ మొత్తం చేయాలి. శేషుడు కాదు నువ్వు, ఇంకా సిఐకి దమ్కేంది, నువ్వు డీజీపీకి ఇవ్వాలి, సుప్రీంకోర్టు జడ్జిలకు హైకోర్టు అని బీక్తాయి. ఇక మీ బతుకులు మొత్తం బస్తాండ్ అవుతాయి. కాంగ్రెస్ బీక్తుంది, మొత్తం పాతాళానికి పోతుంది కాంగ్రెస్. మాకు కావాల్సింది అదే కదా. నీ అదొంటోళ్ళు ఉంటే నువ్వో 10 సీట్లు బీకు రోహిత్, మీ అయ్యో 10 సీట్లు బీక్తాడు, మాకు దరిద్రం పోతుంది. ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో, ఇంకో 10 గల మంది ఉన్నారు. మనిషికో 5 సీట్లు బీకిచ్చినా కూడా లాస్ట్కు 10 సీట్లు కూడా రావు కాంగ్రెస్కు. ముచ్చట అర్థమైంది. మల్లోపారి ఊదిబత్తీల పొగబట్టి ధూపం చేసి పొగలేపుతావా అన్న? వీళ్ళ మీద వీళ్ళకి పూజలు చేయాలి, మంచిగా పూజలు చేసి మీరు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ కాంగ్రెస్ను బొందబెట్టే వరకు మీరు కాంగ్రెస్లోనే ఉండాలి. మళ్ళీ తర్వాత సంగతి తర్వాత బిడ్డ అని చెప్పేసి వీళ్ళకి మంచిగా పూజలు పునస్కారాలు చేయాలి. కానీ వీళ్ళ మీదంటే కాంప్లైంట్ చేస్తారట. ఎందుకు కాంప్లైంట్ ఎందుకు? అటు చెరువులు చెరబట్టి కుంటలు కూడిపేసి ప్రభుత్వ భూములను అప్పరంగా మింగిన కొందరు బట్టవాయిగాల భాగవతం పరిబద్దలు చేసినాము అని చెప్పుకునే హైడ్రాపేపర్ రంగనాథ్ సారు కుకట్పల్లి నల్ల చెరువుకు అడిగి పోయిండు. ఆడ కూడా ఉన్న షెడ్లను అప్పట్లో దగ్గరుండి కూలగొట్టించిండు కదా, మళ్ళా నల్ల చెరువు కాడికే ఎందుకు పోయిండు? ఎందుకు అంటే ఇక ఆయన మాటలనే ఇందాం పాండ్రిగా. అయ్యా హైడ్రాపేపర్ రంగనాథ్ సారు కుకట్పల్లిలో ఉన్న నల్ల చెరువు కాడికి ఎందుకు పోయిండ్రు? మనం ఇప్పుడు ఇక్కడ నల్ల చెరువు కుకట్పల్లి ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ సెప్టెంబర్ 22వ తారీఖు పోయిన సంవత్సరం హైడ్రా ఇక్కడ దాదాపు 16 కమర్షియల్ స్ట్రక్చర్స్ని, అంటే షెడ్స్ని, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ని కూడా ఎఫ్టీఏలో ఉన్న వాటిలన్నింటి కూడా మొత్తం తీసివేయడం జరిగింది. అప్పట్లో ఇట్లా మంచి పని చేస్తుంటే కొందరు కావాలని అడ్డం తిరిగితే కాకిలను కావలి పెట్టి మరి మీరు మీ పని చేసుకుంటా పోయినరు. మరి ఇప్పుడు మళ్ళా ఆడికి ఎందుకు పోయినరు? ఆ ముచ్చట చెప్పుర్రి. మేము 6 చెరువులు హైడ్రా డెవలప్ చేస్తున్న క్రమంలో ఈ నల్ల చెరువు కుకట్పల్లి దాన్ని కూడా మేము ఒక ముఖ్యమైన దీనిగా డెవలప్ చేయాల్సిన చెరువుగా తీసుకొని విత్ ప్రభుత్వ ఫండ్స్ తోటి ఈ చెరువుని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు దీని పరిస్థితి ఎలా ఉందనేది. చేయండి సార్, ఇట్లనే ఇంకా అన్ని దగ్గరలో కూడా డెవలప్ చేయించి ప్రభుత్వ భూములు కాపాడుండ్రి. కానీ ఇట్లా చెరువులు కుంటలను సాపు చేస్తున్నాము, చక్కదిద్దుతున్నాం అనే వంకతోటి కొందరు పేదల ఇండ్లను కూడా కూలగొట్టి ఇందిరమ్మ సర్కారు అప్పట్లో ఏలుబడిలా ఉన్నప్పుడు ఇచ్చిన కొన్ని ప్లాట్లలో ఇండ్లు కట్టుకుంటే అవిటిని కూడా కూలగొట్టి పేదలకు నిల్వనీడ లేకుండా చేస్తుండ్రని కూడా మీ మీద తెలంగాణ పెద్ద కోర్టు కోపానికి వచ్చిందట. జర ఏడనన్న పేదల ఇండ్లు వడగొట్టేటప్పుడు ఒక్కడికి 4 మాటలు ఆలోచించినాకనే ఆవిడ జోలికి పోతే మంచిగుంటది. ఇదంతా మీకు తెలియదు కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి కమ్ చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు ఎగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేద్దామని చూస్తుంటే కొందరు చదువుల శాఖల కొలువులు ఎలగబెట్టేటోళ్ళు కావాలనే పొక్కిలి చేస్తున్నట్టు చేస్తురట. మళ్ళా కూడా ఏ సర్కారు బడిలను హాస్టళ్లను ఫుడ్ పాయిజన్ అయ్యిందా ఏ బాలన్నా అంటే అయ్యింది. ఇగో చూడుండ్రిగో చూసిండ్రా, వీళ్ళంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలము కొరిశాలలో ఉన్న కస్తూర్బా గాంధీ హాస్టల్లో వండుకుంటా చదువుకుంటున్న పిల్లలట. వీళ్ళకే కూడు సక్క పెట్టకపోయే వరకల్లా ఆయనతో ఫుడ్ పాయిజన్ అయిందట. బుజ్జి చెప్పురా. నిన్న నైట్ కాకరకాయ కర్రీ సాంబార్ చేసి సార్ ఏం కాలేదు సార్,
మార్నింగ్ బోండా తిన్నాక వామిటింగ్స్ అయినాయి సార్. పొద్దుగాల బజ్జీలు చేసి పెడితే ఈ బుజ్జీలు అందరూ పోయి దవాఖానలో పడే కాడికి వచ్చిందట. ఒకటే తిరగగా అక్కుకున్నారట. వాళ్లకు పెట్టే కూడు కుక్కలు కూడా ముట్టనంత గలీజ్గా వండి పెడుతుర్రట. అరే ఫుడ్ పాయిజన్లు కావద్దు, పిల్లలు మంచి తిండి తినాలని మెస్సు ఛార్జీలు పెంచి మెనూల మార్పు తీసుకొచ్చి అందరు తింటున్నట్టే వీళ్ళు కూడా తిని ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కమ్ చదువుల మంత్రి యనమల రేవంతాల సారు రామశిల్కలకు చెప్పినా కూడా మార్పు రాకుంటే ఎట్లా? ఇంతకు మొదలు కూడా ఇదే హాస్టల్లో వండి పెట్టిన కూడు వడక 30 మంది దాకా పిల్లలు దవాఖానా పాలైనరు. ఇప్పుడు మళ్ళా 10 మందికి అట్లనే పాడుమల్లె కూడు పెట్టేవరకల్లా పానాల మీదకి వస్తుంటే మరి అక్కడ విద్యాశాఖ పెద్ద అధికారులు ఏం కామాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్డేరేనందుకు పోతుండ్రా? ఓ సీఎం రేవంతాల సారు, వీళ్ళు ఇట్లయితే తొబకొచ్చేటట్టు లేరు. ఏడేడా అయితే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని ఎరకైతున్నదో ఆడాడ పనిచేసే అధికారులను వెంటనే కొలువులకు వెళ్ళి తీసేయండి. అట్లన్న బుగులుతో మంచి తిండి పెడతారేమో అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాము, జనమును ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే తెలంగాణ మలి సర్కారు కరెంటు ఇవ్వకుండా కోతలు పెడుతున్నదట. అగో తెలంగాణ రాష్ట్రంలో కంటిరెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోదు అని ఓదికు ఉప ముఖ్యమంత్రి కమ్ కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సార్ చెప్తుంటే కరెంటు కట్ చేసుడేందే బాలన్న అంటే ఇగో ఈనుండ్రి. చూసినరా సిమ్మన సీకట్ల సెల్ ఫోన్లలో లైట్లు పెట్టుకుని ఎదురు చూస్తున్న వాళ్ళంతా ప్రభుత్వం తీసేసిన కరెంటు గురించి గోడు చెప్పుకుంటున్నారట. నిన్న మొన్న వానలు పడే కదా, ట్రాన్స్ఫారమో లేకపోతే ఎడనన్నా వైరు తెగిపోతేనేమో కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా చేస్తుండ్రేమో అనుకునేరు. 3 దినాల బట్టి ఇదే బాధనట. చీకటి పడంగానే చిట్టుకున కట్ చేస్తుర్రట. ఎల్పరు ఎప్పుడు సకా కరెంటు ఉంచాడట. ఆదిలాబాద్ జిల్లా బేల మండలము మసాలా బీ ఊరోళ్ళు అంటేనే మరి ఆయనకు అంతగానం ఎందుకు కోపమో గాని కరెంటు మాత్రం చీకటి పడంగానే కట్ చేస్తున్నాడట. తెల్లందాకా మొత్తం సిమ్మన చీకట్ల ఉండుడే అవుతున్నదట. అందుకే లైన్ మెన్ ను మారవాలే మాకు కరెంటు ఇయ్యాలని ఇట్లా లొల్లికి దిగిర్రు. అయ్యా ఉప ముఖ్యమంత్రి కమ్ కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మీరు కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోదు, ఉచితంగానే కరెంటు అందిస్తున్నామని ఎచ్చులకు చెప్తుంటే గ్రామాల పొంట మాత్రం మీ ఎల్పర్లే పొద్దు గూట్ల పడితే కరెంటు తీసేస్తుర్రట. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? మరి అట్లా కరెంటు కట్ చేస్తున్న వాళ్ళ మందలించి మంచిగా ఇచ్చేదేమన్నా ఉన్నదా లేదా? ఆఖరికి మీ ఇందిరామ రాజ్యంలో గ్రామాల్లో ఎక్కదీపాలు పెట్టుకొని సెల్ ఫోన్ల లైట్లు పెట్టుకొని కాలమెల్ల తీసే కాడికి వచ్చింది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి నచ్చిన ముచ్చట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు చేసి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటాయి.